వెల్కమ్ టు ఐ న్యూస్. జీవితంలో అన్నీ కోల్పోయి మిగిలిన జీవితాన్ని ఓ తోడుతో గడపాలనుకున్న ఒక అమాయకురాలిని పెళ్లి పేరుతో ఎలా మోసం చేశారో వింటే మీరు షాక్ అవుతారు. 28 కోట్ల రూపాయల ఆస్తిని కాజేసి కట్టుకున్న భర్తే పరారయ్యాడు. అసలు ఏం జరిగింది? ఆ నాగమణి అనే మహిళను ఎలా ట్రాప్ చేశారు? పెళ్లి పేరుతో ఇంత పెద్ద మోసం ఎలా సాధ్యమైంది? ఈ సమాజానికి ఇది ఎలాంటి గుణపాఠం? పూర్తి వివరాలు మీకోసం. వాచ్ ద స్టోరీ. అది చిత్తూరు జిల్లా రాజంపేట. అక్కడ నివసించే 50 ఏళ్ల నాగమణి. ఆమె జీవితం ఒక విషాద కావ్యం. భర్తను కోల్పోయింది, కడుపున పుట్టిన కుమారుణ్ణి కూడా కోల్పోయింది. జీవితంలో పూర్తిగా ఒంటరైపోయిన ఆమెకు మిగిలిన శేష జీవితంలో ఒక తోడు కావాలనిపించింది. ఆ తోడు కోసం తప్పించి పెళ్లిళ్ల బ్రోకర్ ద్వారా ఒక ప్రకటన ఇచ్చింది. ఆమె ఆశే ఆమెకు శత్రువై కూర్చుందని ఆ అమాయకురాలికి తెలియదు. ఆమె ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని ఒక కన్నింగ్ మైండ్ ఉన్న వ్యక్తి ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. వాడు శేషాపురానికి చెందిన 40 ఏళ్ల శివప్రసాద్. అయ్యో, నా భార్య కూడా కరోనాతో చనిపోయింది, నేను కూడా ఒంటరివాడిని అంటూ అబద్ధాల పుట్ట విప్పాడు. ఆకలితో ఉన్నవారికి ఆహారం కనిపిస్తే ఎలా లొంగిపోతారో తోడు కోసం వెతుకుతున్న నాగమణికి శివప్రసాద్ మాటలు అలాగే నమ్మకంగా అనిపించాయి. అమాయకురాలైన ఆ మహిళ అతన్ని నమ్మి పెళ్లి చేసుకుంది. పెళ్లి పీటలెక్కిన మరుక్షణమే శివప్రసాద్ తన అసలు రంగు బయటపెట్టడం మొదలెట్టాడు. అతని కళ్ళు నాగమణి ఆస్తులపై పడ్డాయి. ముఖ్యంగా బెంగళూరులో ఆమెకు ఉన్న భారీ ఆస్తుల గురించి తెలుసుకున్నాడు. 10 కోట్ల విలువైన భూమి, 15 కోట్ల విలువైన అపార్ట్మెంట్, మొత్తం 25 కోట్ల విలువైన స్థిరాస్తులు. వాటిని ఎలాగైనా కాజేయాలని పథకం వేశాడు. నమ్మబలికాడో, బెదిరించాడో, బుజ్జగించాడో తెలియదు. ఆ ఆస్తులను అమ్మించాడు. వాటి ద్వారా వచ్చిన నగదును తన ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. అంతేకాదు, నాగమణి దగ్గర ఉన్న 3 కోట్ల నగదును కూడా అప్పగించమని డిమాండ్ చేశాడు. మొత్తం 28 కోట్లను తన గుప్పెట్లోకి తీసుకున్న ఆ మోసగాడు నాగమణిని ఒంటరిగా వదిలేసి కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా పరారయ్యాడు. తన జీవితంలో రెండోసారి దారుణంగా మోసపోయిన నాగమణికి ఏం చేయాలో పాలుపోలేదు. తన ఆస్తులన్నీ కోల్పోయి ఉన్న ఆశ కూడా అడుగంటిపోవడంతో ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి శివప్రసాద్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ సంఘటన మన సమాజానికి ఒక పెద్ద గుణపాఠం. ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధులు, ముఖ్యంగా తోడు కోసం వెతికేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన చాటి చెబుతోంది. పెళ్లి సంబంధాల విషయంలో పెళ్లి బ్రోకర్ల ద్వారా వెళ్లేటప్పుడు అవతలి వ్యక్తి నేపథ్యాన్ని పూర్తిగా పరిశీలించడం, ఆస్తుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడకుండా అప్రమత్తంగా ఉండటం ఎంత ముఖ్యమో ఈ విషాదగాథ కళ్లకు కట్టినట్లు చూపింది. మోసగాళ్లు నమ్మించి నట్టేట ముంచుతారని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.